ఈ నెల 7న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ అమిత్ షాతో భేటీ అయ్యే ఛాన్స్. ఆంధ్రప్రదేశ్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. అన్ని శాఖల అధికారులతో సమావేశమైన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. ఢిల్లీ లిక్కర్ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ. వర్చువల్ గా హాజరు కానున్న మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత. లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. కల్తీ నెయ్యి వాడకంపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్. తిరుమలలో రేపటి నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు. విస్తృతంగా ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో 2వ రోజు నవరాత్రి ఉత్సవాలు. గాయత్రీదేవి అలంకారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు. కృష్ణానదికి హారతి పూజ నిర్వహించిన అర్చకులు. నేడు శ్రీశైలంలో 2వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు. బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం. 12వ తేదీ వరకు వైభవంగా సాగనున్న ఉత్సవాలు. వరంగల్ భద్రకాళి ఆలయంలో దసరా ఉత్సవాలు. 2వ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు. బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న సరస్వతి మాత. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట పోస్టర్ల కలకలం. కమిషన్ ఆఫీస్ గోడలకు, గేట్లకు వెలిసిన గ్రూప్ 1 పోస్టర్లు. ఇవాళ నిజామాబాద్ లో కాంగ్రెస్ బహిరంగ సభ. భారీగా స్వాగత ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు. బాసర ఐఐటీలో ఇన్ఛార్జి వీసీపై లైంగిక వేధింపుల ఆరోపణలు. ఓయూ జేఏసీ పేరిట బాసరలో వెలసిన కరపత్రాలు. ఈ నెల 6 నుంచి సికింద్రాబాద్ నుంచి గోవాకు ఎక్స్ప్రెస్ రైళ్లు. వారానికి 2 రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. యెల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. శ్రీశైల జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. గుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన ఉత్పత్తి. నాసిక్ కాళికా మందిర్లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు. భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు. ఢిల్లీలో వైభవంగా శారదీయ నవరాత్రి ఉత్సవాలు. ఛత్తర్పూర్ కాళికా మందిర్లో భక్తుల ప్రత్యేక పూజలు. ఉత్తరప్రదేశ్లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు. వారణాసి అష్టభుజి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. జమ్మూ కశ్మీర్ వైష్ణవీదేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. 2వ రోజు అమ్మవారిని దర్శించుకున్న లక్షలాది మంది భక్త జనం. రాజస్థాన్లో ఆయుధాల అక్రమ రవాణా. జోధ్పూర్లో 6 నిందితుల అరెస్ట్.